ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని తాను నిలబెట్టుకుంటానని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ తెలిపారు. ఇది ప్రజా విజయమని, ప్రజలకు నిజమైన అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తామన్నారు. కోనసీమలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కోనసీమలో టూరిజం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని అన్నారు. ప్రజలు ఈ 5 సంవత్సరాలు విసిగిపోయి ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం పరిపాలన. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఒకటే మాట అన్నారు, వీళ్ళు ఒకటే తెలియజేస్తారు, సంక్షేమం సంక్షేమం అని ఒక మాట మాట్లాడారు. కానీ అది కూడా పూర్తిగా అందచేరింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఆనాడు వాళ్ళు అనేక అంశాల్లో మాట్లాడారు, అభివృద్ధి అన్నారు, కానీ ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాలు చేయలేదు. ప్రజలకి సంక్షేమం అని పేరంటూ ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో వీళ్ళు రాక్కోవడం కూడా జరిగింది. మేము ఖచ్చితంగా రేపు మీకు నిజమైన అభివృద్ధి అండ్ సంక్షేమం అందజేసే బాధ్యత మేమందరూ తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. రైల్వే లైన్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రైల్వే లైన్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాట ఎన్నికల్లోని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేస్తానని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటాం. దాంతోపాటు మీరు చూశారు, ఇక్కడ యువత చాలా వరకు ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ లేకుండా వాళ్ళు డిగ్రీ పూర్తి చేసుకుని వాళ్ళు ఎటువంటి జాబ్స్ లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఎవరికి కూడా జాబ్ రాలేని పరిస్థితి. ఇక్కడ ఉన్న ఓఎన్జీసీ అయినా, వేదాంత్ అయినా, గేల్ అయినా ఇలాంటివి లోకల్ ఎంప్లాయ్మెంట్లోని మేజర్ స్టేక్ ఇచ్చే బాధ్యత మేము దాని మీద పోరాడతామని కూడా మేము మాట్లాడడం జరిగింది. అలాగే సిఎస్ఆర్ నిధులు చాలా వరకు ఇక్కడ, ఎందుకంటే వీళ్ళు పనులు కూడా ఇక్కడ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సిఎస్ఆర్ నిధులు మ్యాక్సిమం స్టేక్ అంతా కూడా ఇక్కడ ఖర్చు పెడితే ఇక్కడ గ్రామ అభివృద్ధి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా నేను ఖచ్చితంగా మేజర్ ఫోకస్ తీసుకుంటూ, అలాగే ఇవి కాకుండా గ్రామాల్లోని చాలా చోట్ల కూడా లంక గ్రామాల్లోని ఇప్పుడు కూడా కనీసం రోడ్లు కూడా అనేక విషయాల్లో ఇంకా బ్రిడ్జ్లు కూడా పూర్తి నిర్మాణం కూడా అవ్వలేని పరిస్థితులు ఉన్నాయి.